హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం లాంటి సూపర్ హిట్లతో ఒకప్పుడు యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత వరుస ప్లాపులతో కొంతకాలం సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. యూఎస్లో ఉండి వచ్చి 2 ఏళ్లుగా తిరిగి సినిమాలు చేయడం అయితే మొదలుపెట్టాడు. ఇంకా పర్ఫెక్ట్ కంబ్యాక్ అయితే జరగలేదు. ప్రయోగాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం అయితే దక్కట్లేదు. ఈ నేపథ్యంలోనే విరాజ్ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకుని ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నాడు. సెమీ హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ క్రైమ్ డ్రామా సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఎక్కడో దూరంగా ఒక కొండ మీద మూసేయబడిన పిచ్చి ఆసుపత్రి ఉంటుంది. ఒక ఈవెంట్ పేరుతో కొందరిని ట్రాప్ చేసి అక్కడికి పిలిపిస్తారు. స్టాండప్ కామెడీని, సినిమా ప్రొడ్యూసర్ని, ఫోటోగ్రాఫర్ని, ఆస్ట్రాలజిస్ట్ని, నూతన దంపతుల్ని ఇలా అందరూ ఒకే గూటికి చేరాలని స్కెచ్ వేస్తారు. తీరా అక్కడికి వచ్చాకే తాము ప్రమాదకరమైన వలయంలో చిక్కుకున్నామని గుర్తించి హతాశులవుతారు. వీళ్ళతో పాటు ఒక ఎస్ఐ, ఒక డాక్టర్ కూడా ఉంటారు. తప్పించుకోవడానికి ట్రై చేసి ఇద్దరు హత్యకు గురయ్యాక అక్కడికి వరుణ్ సందేశ్ వస్తాడు. డ్రగ్స్ కోసం తప్పించిపోయే ఇతనికి ఆ బ్యాచ్ కి మధ్య జరిగేదే అసలు కథ. దర్శకుడు ఆద్యంత్ హర్ష ఒక అరగంటలో చెప్పాల్సిన పాయింట్ ని 1:40 నిమిషాలకు విస్తరించుకోవడంతో విరాజ్ సినిమా 30% భాగం విపరీతమైన సాగతితో నడుస్తుంది. పాత్రల పరిచయం, వాళ్ళ మధ్య సంభాషణలు ఏమాత్రం ఆసక్తి కలిగించకపోగా విసుగు తెప్పించేలా జరుగుతాయి. చివరి అరగంటలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ హార్ట్ బీట్ ఆగిపోయిన పేషెంట్ కి పల్స్ రేట్ చెక్ చేసినట్టుంటుంది. బడ్జెట్ పరిమితులు ఎన్ని ఉన్నా కథా కథనాల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల దెబ్బతీసింది. ఫైనల్ గా విరాజ్ సినిమా ఏ క్యాజీ అనిపించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు.